ఈరోజు మా దగదత్తి మండలం దగదత్తి గ్రామంకి చెందిన వడ్డే శ్రీకాంత్, వడ్డే వినయ్, కడియాల వెంకట సురేష్, వడ్డే పవన్ అనే వ్యక్తులు చేస్తున్న అరాచకాలు గురించి ఈరోజు డిఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళ అరాచకాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఐటీడీపీ గ్రూప్, సిపిఎన్ఆర్బి వీటన్నిటిలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ఆ రోజు మా తండ్రి గారైన మాలేపాటి సుబ్బానాయుడు గారి మీద, అదేవిధంగా మా ఫ్యామిలీ, మా అన్నగారి మీద, మా పెదనాన్న మీద, మా కుటుంబాల మీద, అందరి మీద, ఇంట్లో ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా మెసేజ్ పెడుతూ ఆ రోజు నుంచి అట్టే కొనసాగిస్తూ ఉన్నాడు. మా దురదృష్టం, మా నాన్నగారిని, మా అన్నగారిని కోల్పోయాం. మానసిక శోభకు గురయ్యారు వాళ్ళు. ఈరోజు మేము తర్వాత మా మండలంలో మేము ఇంత కోల్పోయి మేము నిరుత్సాహస్థితిలో ఉంటే అయినా కానీ మా మండల ప్రజలకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం కాబట్టి మళ్ళీ అదే ఉత్సాహంతో వచ్చి మా మండల ప్రజలకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ తరఫున మేము నిలబడితే ఈరోజు అదేవిధంగా కొనసాగిస్తూ అదే ధోరణిలో మా మీద గ్రూపుల్లో అసభ్యకరమైన మెసేజ్లు పెడుతూ అదేవిధంగా దగదత్తి మండలంలో ప్రజల్ని భయభ్రాంతులు గురి చేస్తూ ఒకరు కాదు, మా కుటుంబం కాదు, ప్రజల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడుతుంటే జరిగిన పరిణామాలు రీసెంట్గా పోస్టులు, అసభ్యకరమైన పోస్టులు పెట్టుకుంటూ ఆ పోస్టులకు సంబంధించి మేమే వాళ్ళకి ఇది చేస్తున్నట్టు మా మీద ఫేక్ కంప్లైంట్లు పోలీస్ శాఖ తీసుకెళ్తూ మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా చేస్తున్నాడు. ఇది మేము ఈరోజు డిఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మండలంలో ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగుల ఆడవాళ్ళు కానీ అందరినీ, స్టాఫ్ని భయభ్రాంతులు గురి చేస్తూ అసభ్యకరమైన పదాలతో వాళ్ళతో మాట్లాడుతూ పోలీస్ శాఖని తప్పుదోవ పట్టిస్తూ చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మీడియా సోదరులందరి ద్వారా నేను తెలియజేసుకోవడం ఏంటంటే, డిఎస్పీ గారికి తెలియజేసుకోవడం, సార్ దయచేసి అటువంటి వ్యక్తుల్ని మీరు ఫుల్ స్టాప్ పెట్టండి. దగదత్తి మండలంలో, దగదత్తి గ్రామం కానీ ఏదైనా కానీ ప్రజలకి న్యాయం జరగాలి. ప్రభుత్వానికి, మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి అనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాము. మా మండలంలో వర్గం లేదు, ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ అంటే ఒకటే వర్గము. వర్గాలు విభజిస్తూ పార్టీని తప్పుదోవ పట్టిస్తూ పార్టీని చెడ్డ పేరు తీసుకొస్తూ ప్రజలకి న్యాయం జరగకుండా ప్రభుత్వ ఉద్యోగుల్ని, పోలీస్ శాఖని తప్పుదోవ పట్టిస్తూ అతను చేస్తున్న వడ్డే శ్రీకాంత్ మా మీద అసభ్య ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి ఇది ఫుల్ స్టాప్ పెట్టండి సార్ అని చెప్పి డిఎస్పీ గారికి చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీడియా సోదరులందరి ద్వారా తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. మా దగదత్తి మండలం, దగదత్తి గ్రామం. మా గ్రామంలో వడ్డే శ్రీకాంత్ అనే వ్యక్తి అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ప్రజలను కానీ మా వర్గాన్ని కానీ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు మేము ఎంత కాముకున్నా కానీ మా మీద గ్రూపుల్లో అనవసరమైన పోస్టులు పెట్టి మమ్మల్ని రెచ్చగొట్టే ఇదిగా ముందుకు తీసుకుపోతున్నాడు. అదేమంటే తిరిగి మా మీదే కంప్లైంట్లు పెట్టుకున్నాడు. దాని గురించి ఎవరో డిఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, మేము ఏదైనా ర్యాష్గా మాట్లాడకపోయినా జనాల్లో తిరుగుతున్నా కానీ మా మీద అనవసరమైన పోస్టులు పెట్టి మా మీద రుద్దుతున్నాడు. అతనే కాదు, అతని గ్రూప్ అంతా ఉంది, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అణచేయాలని మేము కోరుతున్నాం.